బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ నిర్మాణ సంస్థకు భారీ షాక్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. నిర్మాణ పని పూర్తయిందని ఇచ్చిన వర్క్ కంప్లీట్ సర్టిఫికెట్ను రద్దు చేసింది. అంతేకాదు మిగిలిన పనులను నిర్మాణ సంస్థతో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్కు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బుజ్జ ఆదేశాలు జారీ చేయగా ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నత స్థాయి ఇంజనీర్లు మేడిగడ్డ బ్యారేజీ ఇంజనీర్లను కోరినట్లు తెలుస్తుంది. ఇక వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ పై సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఒప్పందం ప్రకారం పనులు పూర్తి చేయకపోవడమే కాక ఒప్పందానికి భిన్నంగా పని పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇవ్వాలని గుత్తేదారు కోరి తీసుకోవడాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తప్పుపట్టింది. ఒప్పందం ప్రకారం క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. అయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ కు ఇచ్చినా ఇంకా తన వద్దకు చేరకముందే పని పూర్తయినట్లు ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు చేయడం సంచలనంగా మారింది. మేడిగడ్డ ఆనకట్టపై ఫిబ్రవరి 13న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ముఖ్యమంత్రి సమక్షంలో ప్రజెంటేషన్ ఇచ్చిందని గత నెలలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్కు లేఖ రాశారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ తో సహా పలు వైఫల్యాలను సీఎం ఎత్తిచూపారని తెలిపారు. 2019-20లోనే నిర్వహణ సమస్య తలెత్తి సీసీ బ్లాకులు పక్కకు వెళ్లిపోయాయని చెప్పారు. 2019 నవంబర్లోనే గుర్తించిన సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో సమస్యలు తలెత్తాయని లేఖలో పేర్కొన్నారు. గత నెలలో రాసిన ఈ లేఖకు 2 రోజుల క్రితం సిఈ నీటిపారుదల శాఖ ఈఎన్సీ లేఖ రాశారు. ఒప్పందం ప్రకారం పని పూర్తి కాలేదని ఇంకా చేయాల్సి ఉందని తెలిపారు. అనుభవ సర్టిఫికెట్ బదులు పూర్తయినట్లు పొరపాటున ధృవీకరణ పత్రం ఇచ్చామని సంబంధిత ఇంజనీర్లు తెలియజేశారని అందులో పేర్కొన్నట్లు తెలిసింది. సర్టిఫికెట్ను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇవ్వగా ఎస్ఈ కౌంటర్ సంతకం చేశారు. సిఈ లేఖపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను సంప్రదించగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మొత్తంగా ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, మేడిగడ్డ బ్యారేజ్ పూర్తయినట్టు ఇచ్చిన సర్టిఫికెట్ అయితే కొట్టివేసినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ అంటే ఎస్ అఖిల, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం సంబంధించిన గుత్తేదారులకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఎందుకంటే వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. గుత్తేదారులు 2019 జూన్ 20 తారీఖు రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ తర్వాత 2019 నవంబర్లోనే కాళేశ్వరం ప్రాజెక్టులో అనేకమైనటువంటి నీళ్లు లీకేజ్ సంబంధించిన విషయాలు కూడా వచ్చిన సందర్భాన్ని కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా నివేదికలో పేర్కొనడం జరిగింది. దీనిపైన విజిలెన్స్ అధికారులు ఇప్పటికే నివేదికలు సిద్ధం చేసిన దర్మిలా దీని వర్క్ కంప్లీషన్ కాకముందుకే వర్క్ కంప్లీషన్ చేసినట్టుగా సర్టిఫికెట్ ఎట్లా ఇస్తారని కూడా ప్రభుత్వం ప్రశ్నించడం జరిగింది. దీంతో గుత్తేదారులైనటువంటి నిర్మాణ సంస్థలకు బిగ్ షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కారు. వర్క్ కంప్లీట్ అయిన తర్వాతనే అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిలకు సంబంధించిన 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి నిర్మాణంలో జరిగిన అవకతవకలు కానీ లేకపోతే దానికి సంబంధించిన డిఫాల్ట్ అన్ని కూడా రెక్టిఫై చేసేదాకా ఇటు యూటిలైజ్ సర్టిఫికెట్ కానీ లేకపోతే వర్క్ కంప్లీట్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ప్రత్యేకంగా చెప్పింది, ప్రాసిక్యూట్ చేయాల్సిందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే అనేక నిర్మాణ సంస్థలో లోపాలు ఉన్నటువంటి విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. సో ప్రాసిక్యూషన్ కూడా రావాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటువంటి టైంలో వర్క్ కంప్లీట్ సర్టిఫికెట్ ఇవ్వడం సరికాదని కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధర్మిలా ఆ మేరకు పూర్తి స్థాయిలో అయితే ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిల 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టినటువంటి ఈ గుత్తేదారులకు రేవంత్ సర్కారు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ 3 బ్యారేజీలను నిర్మాణం అంటే పూర్తి సంబంధించినటువంటి డిఫాల్ట్స్ను కానీ లేకపోతే దాని నిర్మాణం సంబంధించినటువంటి అన్నిటినీ కూడా చేసేదాకా కూడా వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వద్దని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే చాలా మరోవైపు జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ కూడా పబ్లిక్ హియరింగ్ చేస్తూ ఉన్నారు. అధికారులతో గత ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు, ఇంజనీర్లతో కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో అయితే నివేదికలు చేస్తున్నారు. వారిని కూడా ఎగ్జామినేషన్ చేస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. మరోవైపు గుత్తేదారులను కూడా ప్రాసిక్యూట్ చేయాలని కూడా చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించిన వివరాలు కూడా వచ్చే అవకాశం ఉన్న తర్వాతనే పూర్తి స్థాయిలో దాన్ని రిపేర్ చేసిన తర్వాతనే వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనిపైన కూడా ప్రభుత్వం అయితే చాలా దూకుడుగా వివరిస్తుంది. అఖిల.
అంటే సాదిక్ అయితే ప్రస్తుతం మరి సర్టిఫికేట్ రద్దయిన నేపథ్యంలో తదుపరి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అలాగే బ్యారేజీ వద్ద ఇంకా ఎంత శాతం మేర వర్క్ పెండింగ్లో ఉంది? ఎస్, ఎన్డీఎస్సీ రిపోర్ట్ ప్రకారంగా మనకు ఆల్రెడీ 7వ బ్లాక్లో ఉన్నటువంటి 3 పిల్లలు పూర్తి స్థాయిలో కూడా కుంగిపోయిన సంగతి తెలిసిందే. దాన్ని నిర్మాణం చేయాలని కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేసింది. దానికోసం కాపర్ డ్యామ్ కూడా నిర్మించి పనులు పురోగతి చేసింది. అయితే వర్షాకాలం వెంటనే వచ్చిన నేపథ్యంలో గోదావరి ఎగువ ప్రాంతం నుంచి కూడా నీరు చాలా ఉధృతంగా అనేక వేల క్యూసిక్ల నీరు కూడా వస్తున్న నేపథ్యంలో ఆ 7వ బ్లాక్ అంటే డ్యామేజ్ అయినటువంటి 7వ బ్లాక్ను పూర్తి చేయడం అన్నది ప్రభుత్వానికి అంటే సాధ్యం కాలేదు, ఇంజనీర్లకు సాధ్యం కాలేదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారంగా ముందుకు పోతామని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. సో అందులో భాగంగానే ఆ వర్క్ కంప్లీట్ అయ్యేదాకా ఈ యొక్క వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వద్దని కూడా నిర్ణయించింది. ఇది ఒకటే కాదు, మేడిగడ్డ ఉంది, తర్వాత అన్నారం ఉంది, తర్వాత సుందిల, ఈ 3 బ్యారేజీలు ఒకే నిర్మాణం సంబంధించి ఒకే డిజైన్తో ఉంది కనుక ఈ గుత్తేదారులు కూడా ఒకలే కనుక దానికి సంబంధించినటువంటి పనులు పూర్తయ్యేదాకా ఈ యొక్క సర్టిఫికేట్ ఇవ్వద్దని కూడా నిర్దేశించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఒకసారి ఇస్తే అసలు బ్యారేజ్కును గుత్తేదారులకు సంబంధం లేకుండా పోతుంది. సో జవాబుదారితనం లేకుండా పోతుంది. సో ప్రభుత్వం నిండా మునిగే అవకాశం ఉంటుంది. అందుకోసం గుత్తేదారులను గల్లబట్టుకొని ప్రభుత్వం అయితే ఆ మిగతా పనులన్నీ కూడా పూర్తి చేసే లక్ష్యంగా ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి సర్కారు ప్రతి పైసకు జవాబుదారితనంగా ప్రభుత్వం ఉండబోతుంది. సో ఈ ఒక 3 బ్యారేజ్లో పూర్తి స్థాయిలో రిపేర్ అయ్యేదాకా వర్క్ కంప్లీట్ సర్టిఫికేట్ ఇవ్వద్దని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ పినాకి చంద్రబోస్ కమిషన్ కూడా నిర్మాణ సంస్థలను దానికి సంబంధించిన ఇంజనీర్ల అధికారులను కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సందర్భంగా ఉంది. గత ప్రభుత్వం ఏ ప్రాతిపదికన మీరందరూ కూడా ఎవరి ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టు కట్టారు, ఇది యొక్క బ్యారేజ్ను ఒక రిజర్వాయర్గా ఏ విధంగా చేశారని కూడా, అంటే రిజర్వాయర్ అంటే కేవలం 2-3 టీఎంసీ మాత్రమే నిల్వ సామర్థ్యం ఉండి ఆ తర్వాత ఎత్తిపోతలు, కానీ 16 టీఎంసీల వరకు కూడా దాన్ని రిజర్వాయర్గా చేయడం వల్ల ఇటువంటి దుస్సాహసం చేయడం జరిగింది. తద్వారా బ్యారేజ్ కొట్టుకుపోయింది. సో పిల్లలు కుంగిపోయిన జరిగింది, పిల్లలు క్రాక్ వచ్చిన సందర్భం ఉన్న నేపథ్యంలో దీన్ని డెఫినెట్గా గుత్తేదారుల యొక్క భాగస్వామ్యం ఉంటుంది. O&M అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్లనే ఇటువంటి పరిస్థితి నెలకొందని కూడా ఎన్డీసీ రిపోర్ట్ చెప్తుంది. అదేవిధంగా పినాకి చంద్రఘోష్ కమిషన్ దగ్గర కూడా చెప్తా ఉన్నారు. సో అవుట్కమ్ అంతా ఇది వస్తుంది కనుక ఈ 3 బ్యారేజ్లకు సంబంధించిన నిర్మాణం పూర్తయితే తప్ప వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వద్దని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అది ఎప్పటిలోగా పూర్తయ్యేదాకా కూడా ఇవ్వబోతుంది. ఎందుకంటే మిగతా రిమైనింగ్ సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళకు గుత్తేదారులకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కనుక వర్క్ కంప్లీట్ అయ్యేదాకా మాత్రం సర్టిఫికేట్ ఇవ్వద్దని కూడా రేవంత్ సర్కార్ అయితే చాలా దూకుడుగా, చాలా ఫెరోసియస్గా ముందుకు పోతున్నట్టుగా అర్థమవుతుంది. అఖిల, అయితే సాదిక్ మరి సర్టిఫికేట్ రద్దు నేపథ్యంలో మరి బ్యారేజ్ దగ్గర ఉన్న పనులను త్వరితగతిన ప్రారంభించే అవకాశం ఉందంటారా? అఖిల, ఇప్పుడైతే సాధ్యపడదు. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో అక్కడ అంచెలేటువంటి ఆ నీరు సంబంధించిన బాగా గోదావరికి ఎక్కువ వరద పోటు వస్తూ ఉంది. సో ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వరద ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో గోదావరి ఇప్పుడు చాలా నిండు కుండలా తలపిస్తుంది కనుక ఇప్పుడు బ్యారేజీ పనులు నిర్మాణం చేయడం సాధ్యపడదు. మళ్ళీ మనకు వర్షాకాలం తర్వాతనే ఇది పనులు పూర్వగతి చేసే అవకాశం ఉంది. గోదావరి నది సంబంధించినటువంటి వరద ఉధృతి తగ్గిన తర్వాతనే ఈ బ్యారేజీ నిర్మాణం చేసే అవకాశం ఉంది. అది కూడా చేయడానికి కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో, అదేవిధంగా జియో సర్వే సంబంధించినటువంటి రిపోర్ట్ ఆధారంగా, అదేవిధంగా స్టాటిస్టికల్ ఆధారంగా వారు ఇచ్చినటువంటి కొంతమంది నిపుణులు ఇచ్చినటువంటి ఆధారంగానే ఇది రిపేర్ చేయాలని కూడా ఎన్డీఎస్సీ ఒక నిర్ధారించిన దర్మిలా. సో జియో సంబంధించినటువంటి ఫిజికల్ సంబంధించి అంటే భూమి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క రిపోర్టు ఆధారంగా, ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఆధారంగా, వాళ్ళు సూచించినటువంటి మెకానిజం ఆధారంగా, వాళ్ళు సూచించినటువంటి ప్రోటోకాల్ ప్రకారంగా మాత్రమే రిపేర్ చేయాలని కూడా ఎన్డీఎస్సీ రిపోర్ట్లో స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఇది మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ వర్షాకాలంలో ఈ 3 బ్యారేజ్లు రిపేర్ చేసే ఆస్కారం ఏమాత్రం లేదు. అందుకోసం వర్షాకాలం తర్వాతనే గోదావరి నదికి సంబంధించిన నీటి ఉధృతి తగ్గిన తర్వాతనే ఇది కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. అప్పటిదాకా ఈ యొక్క వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ మాత్రం రద్దు చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీంతో గుత్తేదారులకు ఒక పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు పినాకి చంద్రఘోష్ కమిషన్ చాలా ఉధృతంగా విచారణ కొనసాగుతున్న దర్మిలా ఈ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ రద్దు చేయడం అనేది కూడా ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పవచ్చు. అఖిల, ఓవర్ టు యూ. రైట్ సాదిక్, థ్యాంక్ యూ.